నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగల యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సర్వకృపానిదగు దేవ, సర్వ సంపదల ఘని మీకు స్తోత్రములు. మీరు మా తండ్రి, మా పరమ తండ్రివి, మా తండ్రులను కన్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి కొన్ని విషయాలు మాకు నేర్పించండి తండ్రి. నీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన చాలాసార్లు బైబిల్లో రాసి ఉంటుంది, తండ్రి అనే పదం మనం చూస్తూ ఉంటాం. మనము యెషయా గ్రంథంలో దాన్ని చూస్తే యేసు ప్రభు గురించి కూడా ఒక గొప్ప మాట అక్కడ రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము మీరు కానీ గమనించినట్లయితే 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఇక్కడ అంటాడు ఒక మాట. అంట 5వ లైన్లో ఉంటుంది ఆ పదం. అనే మొత్తం చదువుతాను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చెప్పండి, నిత్యుడగు తండ్రి. చూడండి, ఆయనకి పెట్టిన పేరు అది. ఇది మన ప్రభువు పెట్టిన పేరు. నిత్యుడగు తండ్రి అనే పేరు యేసు ప్రభుకి ఉంది. తండ్రి అనేటువంటి పదము మన దేవుడు పిలిపించుకున్నాడు, ఆ పేరుతో ఆయన పిలిపించుకున్నాడు. అలాగే ఇంకొక మాటను కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న మాటలు. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా అన్నాడు. సమరయ స్త్రీకి యేసు ప్రభుకి జరిగినటువంటి ఆ సంభాషణలోని విషయాలు ఆమె యేసు ప్రభుకి చెప్తా ఉంది. మా పితరులు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉందయ్యా, ఆరాధించారు కానీ ఈ పర్వతం మీద, అది అయితే ఆరాధించాల్సినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు చెప్తున్నారు అని యేసు ప్రభుతో ఆమె చెప్పింది. అప్పుడు 21వ వచనంలో యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నమాట. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు చెప్పండి. ఏముందంట? తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరినంట? తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని ఎవరు కోరుతున్నారు? తండ్రి కోరుచున్నాడు. 3 సార్లు తండ్రి 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 అనే పదం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రిని ఆరాధించే విధానంలో సమరయులు కొంత రాంగ్ వేలో ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు తండ్రిని ఆరాధింపరు అంటే వారు పర్వతాల మీద ఆరాధిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు పర్వతాల మీద కాదు ఆరాధించాల్సింది, మనస్సుతో ఆరాధించాలనేది చెప్పారు అనమాట. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ కొండ మీద కాదు, ఈ కొండ మీద కాదు. వీళ్ళేమనుకుంటున్నారు, గెరాజీము కొండ మీద ఆరాధన చేస్తే సరిపోతుందా అంటే, యెరూషలేములో వాళ్ళేమో కాదు, యెరూషలేము కొండ మీద ఆరాధించాలని వీళ్ళు, ఇక్కడ ఆరాధించాలని వీళ్ళు. ఏది కరెక్ట్ అని అడిగితే యేసయ్య అన్నాడు, ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధించడం కాదే, బంగారు కొండ అన్నట్టుగా. ఏంటంటే ఆ కొండ మీద ఈ కొండ మీద కాదు, ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఈ పదం చూడండి. కాబట్టి మన దేవుడు తండ్రి అని పిలిపించుకోవటానికి, తండ్రి అని చెప్పటానికి, ఆయన తండ్రి స్థానంలో ఉండి ఆరాధింపబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ఆరాధన హృదయ అంతరంగంలో నుంచి రావాలనేది
దేవుడు కోరుకుంటున్నటువంటి సత్యమని గుర్తు చేస్తున్నాను. అయితే తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఏం తెలియజేశాడు అని అంటే, ఆయన అంటాడు రెండు బలమైన పదాలని ప్రభువు జ్ఞాపకం చేశాడు. రెండు బలమైన పదాలని. మొదటిది ఏంటంటే, ఈ భూమి మీద నీకు మేలు కలిగినట్లు. చూడండి, కాబట్టి మన తండ్రిని సన్మానించడం ద్వారా, తల్లిదండ్రుల్ని సన్మానించడం ద్వారా మనకు కలిగేటువంటిది ఏంటంటే, ఈ భూమి మీద నీకు మేలు కలిగినట్లు. చూడండి, మనం ఏమనుకుంటాం, చనిపోయిన తర్వాత ప్రయాసాలన్నీ పోతాయి, చనిపోయిన తర్వాత నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్తాం, చనిపోయిన తర్వాత హాయిగా ఉంటుంది, ఇంకా ఈ బాధలు కష్టాలన్నిటి కూడా ముగింపు వచ్చేసిద్ది అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, అక్కడికి పోవటం కాదు, అసలు ఈ భూమి మీద నీకు మేలు కలగటానికి. అది ఎంత మంచి మాట కదా. కాబట్టి దేవుడు ఈ భూమి మీదే మేలుకరమైనటువంటి జీవితాన్ని, తల్లిదండ్రులు అనేటువంటి తాలపు చెవులు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద మనం హ్యాపీగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సమాధానంతో జీవించడానికి, నెమ్మదిగా జీవించడానికి, సంతృప్తితో జీవించడానికి, మేలుకరంగా జీవించడానికి మన కళ్ళ ముందు దేవుడించిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి? నీ తండ్రి, నీ తల్లి. అది మర్చిపోవద్దు. మనమేమనుకుంటాం ఈ రోజుల్లో, లోకం ఏమనుకుంటుంది అంటే, తల్లిదండ్రులు కానీ వదిలించుకుంటే, వాళ్ళని కానీ తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో పడేస్తే, వారికి చాకిరీ చేయటము, ఈ బాధ అంతా మనకి తప్పిపోద్ది. ఏదో 10 రూపాయలు పడేస్తే ఒక పని అయిపోద్ది. అన్నీ చూసుకుంటాం మేము, కానీ వాళ్ళు మాత్రం మనకు దూరంగా ఉండాలి. వాళ్ళకి పొద్దున్నే లేచి ఈ పనులు చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి కాలకృత్యాల విషయంలో పనులు చేయటం, లేదా వాళ్ళు మంచాన్ని ఉంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఈ బిజీ షెడ్యూల్లో నేను ఉద్యోగం, నా భార్య ఉద్యోగం, నా పిల్లలు ఉద్యోగం, లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఆ ముసలి తల్లి ఒక్కతే ఉంటుంది, ఆ ముసలి తండ్రి ఒక్కడే ఉంటాడు, ఒంటరిగా ఉంటారు, ఏం చేయమంటావు అని ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి సంతోషకరమైనటువంటి, మేలుకరమైన జీవితము తల్లిదండ్రుల్లో ఉంచాడు. వాళ్ళని చూసుకున్నట్టు ద్వారా, వాళ్ళని క్షేమంగా కాపాడుకున్నట్టు ద్వారా, వారికి లోబడట ద్వారా, వారిని గౌరవించడం ద్వారా అనేది ఒక మాట చెప్పాడు. భూమి మీద నీకు మేలు కలుగుతుంది అనే మాట. రెండో మాట ఏమన్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. చూడండి, తల్లిదండ్రులని సన్మానించడం ద్వారా ఒకటి భూమి మీద మేలు కలగటము, రెండోది మనం దీర్ఘాయుష్తో బ్రతకటం. దీర్ఘాయుష్తో చాలాసార్లు మనము మన ఆయుష్ పొడిగించుకోవడానికి లోకములో చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి. ఆహార విషయంలో తీసుకుంటాం, మెడిసిన్ విషయంలో తీసుకుంటాం, లేదా హెల్త్ టిప్స్ చాలా, వాకింగ్ అని, ఎక్సర్సైజ్లని, యోగాలని, లేకపోతే ఇంకోటి. ఎందుకు అని అంటే మన ఆయుష్ పొడిగించుకోవటానికి. డాక్టర్స్ కూడా, లేదా కొంతమంది న్యూట్రిషన్స్ కూడా, లేదా ఇంకా కొంతమంది మనకిచ్చే సలహాలు ఏంటంటే, వాకింగ్ చెయ్యి అని అంటారు, ఎక్సర్సైజ్ చెయ్యి అంటారు, ప్రాణాయామం చేయమంటారు, యోగా చేయమంటారు, లేదా పలాని ఫుడ్ తీసుకో అంటారు, దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి అంటారు, మీరు ఆకుకూరలు తినండి అంటారు, కూరగాయలు తినండి అంటారు, ఫ్రూట్స్ తినండి అంటారు. ఇట్లా మన ఆయుష్ని పొడిగించుకోవడానికి ఎన్నో మార్గాలు, ప్రయత్నాలు మనము చెప్తా ఉంటారు, పాటిస్తూ ఉంటాము. కానీ ఒక్కోసారి చూస్తూ ఉంటే కొన్ని పేపర్లో, టీవీల్లో, కొన్ని రీల్స్లో కూడా మనం అవి చూస్తూ ఉంటాం. ఏంటంటే వాకింగ్ చేస్తూ హార్ట్ ఆగిపోయిన వాళ్ళు, జిమ్ చేస్తూ హార్ట్ ఆగిపోయినటువంటి వారు. కొంతమంది అంటారు, ఈ మందులు దీర్ఘకాలంగా వేసుకోవటాన్ని బట్టి ఏమైందంట, నీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసిందని. ఏ మందులు అయితే మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి వాడామో అదే మందులు మరలా మన ప్రాణానికి ముప్పుగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు భూమి మీద నీకు మేలు కలిగిద్ది, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది క్రైస్తవ విశ్వాసములో తండ్రికి లేదా తల్లిదండ్రుల విషయంలో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ, ఒక గొప్ప మాట, ఒక గొప్ప వాగ్దానం. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, తల్లిదండ్రులని సన్మానించటం, వారిని గౌరవించటం, వారిని ప్రేమించటం, వారికి లోబడటం, వారిని బాగా చూసుకోవటం. ఇది దేవుని యొక్క ఆజ్ఞగా, దేవుని యొక్క మాటగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని పురస్కరించుకొని ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు, చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన పేరెంట్స్కి లేదా తండ్రికి, ప్రత్యేకించి తండ్రికి, తల్లికి దేవుని వాక్యంలో నుంచి ఆయన ఇచ్చిన కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని రావాలి అనుకుంటున్నాను. ఆ మాటల్ని ఆధారం చేసుకొని పాత నిబంధనలో కూడా ఒక 3 వ్యక్తుల్ని
మీ ముందుకు తేవాలని ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన దేవుని విషయంలో తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి వ్యక్తి, సమస్తమును నష్టం చేసుకున్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు 40 కొరడా దెబ్బలు ఒక్కసారి తింటే పౌలు అంటాడు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు నేను 5 పర్యాయములు తిన్నాను అంటాడు. 5 పర్యాయములు తిన్నాను అంటాడు. ఆయన నేను సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటాడు. నేను మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కావాలని అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మీ మధ్య మరి దేనిని ఎరుగకుందును గాక అనేటువంటి మాటలు పౌలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమని నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను అనే మాటలు చూస్తూ ఉంటాం. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు అంటాడు ఆయన. ఆయన అంటాడు, పందెపు రంగమందు అనేకులు పరిగెత్తుతారు కానీ నేను బహుమానం పొందినట్లుగా పరిగెత్తుచున్నాను అంటాడు. నాకు మాత్రమే కాదు, ఆ విశ్వాసంలో ప్రభు కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా కిరీటాన్ని పొందుకుంటారు అని చెప్పినటువంటి పౌలు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి ఎంత దగ్గరగా ఉండి దేవుని సువార్తని తన భుజస్కంధాల మీద వేసుకొని తన ఆఖరి ఊపిరి వరకు దేవుని సేవనే ప్రాణంగా ఎంచుకొని పరిచర్య చేసి ప్రభు కోసం హతసాక్షిగా మారినటువంటి పౌలు తండ్రులకి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ భారతదేశంలో లేకపోతే మన దేశంలో లేదా మన కుటుంబంలో మన కుటుంబ విషయాలలో దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలము, మనకిచ్చినటువంటి స్వాస్థ్యము, మనకిచ్చినటువంటి ఆయన పిల్లల విషయంలో తండ్రి యొక్క బాధ్యత ఏంటో, ఏం చేయాలో, వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని వాక్యంలో జ్ఞాపకం చేశాడు. మొదటి మాట ఏంటి అని అంటే చూడండి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఉన్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఈ మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి పౌలు మాట్లాడుతున్నాడు, ప్రతి స్థలమందును పురుషులు. కాబట్టి ఆయన అంటున్నాడు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కాబట్టి ఈరోజు ఈ మాటని కొంచెం మనం ఆలోచన చేస్తే విలాప వాక్యంలోకి వచ్చేలేకి ఇర్మియా ప్రవక్త ఏమంటాడో తెలుసా? రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం ఆత్మని నీళ్లు కుమ్మరించి ప్రార్థన చేయమని తల్లికి చెప్పాడు. తల్లులారా, మీ పిల్లల ప్రాణం కోసము రేయి మొదటి జామును లేచి మీరు నీళ్లు కుమ్మరించినట్లుగా ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా అంటాడు, మీ పిల్లలకి రోదన విద్య నేర్పించండి అని ఆయన చెప్పాడు. మరి పురుషుల దగ్గరికి వచ్చేలేకి ఇప్పుడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌల్ని ఏమంటారు అని అంటే, పాత నిబంధన యెషయా అని పిలుస్తారు పౌల్ని. అలాంటి ఆత్మ కలిగిన వాడు, అలాంటి భారం కలిగిన వాడు, అలాంటి ఉద్యమం కలిగిన వాడు, అలాంటి దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు ఆయన పురుషుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పవిత్రమైన చేతులెత్తి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చూసారు ఈ మాట? ప్రతి స్థలమందును. కాబట్టి ప్రార్థన చేసేటువంటి తండ్రులు కావాలి. ప్రార్థన చాలాసార్లు స్త్రీల వరకే ప్రత్యేకించబడిందిగా మారిపోతా ఉంది. ఇది వారు చేసేటువంటిదిగా మనం ఎంచుతా ఉన్నాము. కానీ తండ్రిగా దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డలని, దేవుడిచ్చిన బహుమానాల్ని, దేవుడిచ్చిన స్వాస్థ్యము కొరకు చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలసిన పని పురుషుల మీద దేవుడు అప్పగించాడు. చూడండి, బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం కదా. పాత నిబంధనలో యోబు మనకు కనబడతాడు. యోబు ఏం చేశాడు? మొదటి అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, ఒక్కొక్కని పిలువనంపించి ఒక్కొక్కని కొరకు అరుణోదయ దర్శనం కలగక మునిపే లేచి ఆయన దహన బలులు అర్పించును అని వాక్యం రాయబడింది. యోబుకి బాధ్యతలు లేవా? యోబుకి పనులు లేవా? యోబుకి అంత ఏమి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకు? యోబు గ్రంథం 1-2 వచనాలు మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన తూర్పు దేశంలో లేదా ఆ ఊజు దేశంలో అంత గొప్ప వ్యక్తి లేడు అని వాక్యం తెలియజేస్తా ఉంది.
యోబు చేసిన ప్రార్థనలో పవిత్రమైన చేతులు ఎత్తి అంటానికి రుజువేంటో తెలుసా? యోబు చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని రాయబడింది. యోబుకి ధనముంది, యోబుకి గొర్రెలున్నాయి, యోబుకి ఒంటెలున్నాయి, యోబుకి గాడిదలున్నాయి, యోబుకి ఎద్దులున్నాయి, యోబుకి పొలాలున్నాయి, యోబుకి పనివారు ఉన్నారు. కానీ ఏ చెడు అలవాట్లు యోబుకి లేదు. అది విషయం. ఏ చెడు అలవాటు యోబుకి లేదు. ధనము పెరగగానే, స్నేహితులు పెరగగానే, ఆస్తి పెరగగానే, చదువు పెరగగానే, జ్ఞానం పెరగగానే అలవాట్లకి బానిసలైపోతే ఈ చేతులు అపవిత్రమైపోతాయి. ఈ చేతులు అపవిత్రమైపోతాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మీ చేతులు రక్తముతో నిండిపోయి ఉన్నాయి అన్నాడు ఆయన. ఏంటట? మీ చేతులు రక్తముతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది పురుషులు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళు లేరు. నాకు తెలిసిన అనేక మందిని కూడా, నేను కళ్ళతో చూసిన వాడిని కూడా నేను చెప్పగలను, బైబిల్ పట్టుకున్న చేతులే బాటిళ్ళు పట్టుకుంటున్నాయి. బాటిళ్ళు పట్టుకుంటున్నాయి. బైబిల్ పట్టుకున్న చేతులే పాన్ పరాగులు, సిగరెట్లు, చుట్టలు, బీడీలు. బైబిల్ పట్టుకున్న చేతులే అపవిత్రమైనటువంటి పరిస్థితులు లేవా? ఈరోజు తండ్రులకి ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు ఏమనంట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయటం ముఖ్యం. అది గమనించాలి. ప్రార్థన చేస్తారు చాలా మంది, కొడుకు కోసమో కూతురు కోసమో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నీ చేతులు రక్తముతో నిండిపోతే, నీ చేతులు పాపముతో నిండిపోతే ఆ ప్రార్థన ఎలా ప్రభు దగ్గరికి వెళ్తుంది? ఆ ప్రార్థన ఎలా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారిద్ది? బిడ్డలు దీవించబడకపోతే అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఏం చేశాడని నాకు, దేవుడు ఏం చేశాడు మాకు, దేవుడు ఏం మేలు చేశాడని అనే పదాన్ని వాడతాడు. ఎందుకు దేవుడు మేలు చేయట్లేదు, ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదంటే నీ చేతులు ఎలా ఉన్నాయో ఆలోచించాలని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ పౌలు అంటున్నాడు, పురుషులు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలన్నాడు. యోబలా చేశాడు. అంతేకాదండి, యాకోబు విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో రాసిన ఒక గొప్ప మాట ఏంటంటే, యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే తన ఇద్దరు కుమారుల్ని తీసుకొని తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వినండి, ఏంటంట? యాకోబు ఏం చేశారండి? కన్నులు మంద దృష్టి అయినప్పటికీ కూడా, కళ్ళు సరిగా కనబడకపోతున్నా కూడా తన 2 చేతుల్ని ఇలా పెట్టి ఆ బిడ్డల తల మీద పెట్టి వారిని ఆశీర్వదించినాడు. యాకోబు కళ్ళు మందగించినాయి, కానీ చేతులు పవిత్రంగా ఉన్నాయి. వింటున్నారు ఈ మాట? యాకోబు కళ్ళు సరిగా కనబడకపోవచ్చు, యాకోబు పళ్ళు సరిగా లేకపోవచ్చు, యాకోబు నడక సరిగా కాళ్ళు దెబ్బతినిపోయి ఉండొచ్చు, వయస్సు మీద పడి ఉండొచ్చు. వాక్యంలో రాశాడు, యాకోబు అంట తన కర్ర మీద ఆనుకొని ఆయన నిద్రించినని రాయబడింది. అంటే కర్ర సపోర్ట్ లేకుండా నిలబడిన వయస్సు అయి ఉండొచ్చేమో, కానీ ఆయన నరనరాలు, ఆయన ఎముకలు, కండరములు, శరీరము బలహీనమైపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన చేతులు పవిత్రంగా ఉన్నాయి. అందుకే ఇలా ఆశీర్వదించాడు బిడ్డల్ని. చెప్పండి, తండ్రి ఎలా ఉండాలంట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేశాడు. ఎక్కడది? ఒక దేవాలయంలోనే కాదు, ఇక్కడ గమనించాలా, ప్రతి స్థలములో. ఆ పదం చూడండి, ప్రతి స్థలములో, నీ ఇంట్లో, బయట, ఏ దేశంలో, ఏ భూమి మీద, ఏ ప్రాంతంలో ఉన్నా సరే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి 2వ మాటని గుర్తు చేస్తున్నాను. 2వది ఏంటయ్యా అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఏమని? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, 2వ మాటగా గుర్తు చేస్తున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లలని పెంచాల్సినది దేంతో? పిల్లల్ని దేంతో పెంచాలంటే ప్రభువుతో పెంచాలి. పిల్లల్ని ప్రభువుతో కలిసి పెంచాలి. పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడి అని రాయబడ్డాడు. ఈనాడు పిల్లల్ని ఎలా పెంచుతున్నాము? గోల్డెన్ స్పూన్తో పెంచుతున్నాం, సిల్వర్ స్పూన్తో పెంచుతా ఉన్నాం, ప్యాలెస్లో పెంచుతా ఉన్నాం. మంచిదే, వాళ్ళకి కావలసినటువంటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. వారికి
ఏ విటమిన్ ఎంత కావాలో, బి విటమిన్ ఎంత కావాలో, సి విటమిన్ ఎంత కావాలో, వాళ్ళ కళ్ళకేంటో, వాళ్ళ చేతులకేంటో, వాళ్ళ కాళ్ళకేంటో, వాళ్ళు నిలువుగా పెరగటానికి, వారు అడ్డంగా పెరగటానికి, వారి తెలివిలో, జ్ఞానములో, చదువులో అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి పెంచుతున్నాం. కానీ పౌలు అంటున్నాడు అది సరిపోదు, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి తండ్రులారా, మీరని జ్ఞాపకం చేశాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. కాబట్టి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, రెండవది దైవ క్రమశిక్షణ, వాక్యాన్ని వాళ్ళకి అందించే తండ్రిగా ఉండాలి. చేతులెత్తి ప్రార్థన చేయటమే కాదు, నీ పిల్లలతో తండ్రి వాక్యాన్ని పంచుకోవాలి, వాక్యం గురించి మాట్లాడాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు చెప్పిన నిబంధనలు, దేవుడు చెప్పిన కట్టుబాట్లు, దేవుడు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీ బిడ్డలతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమంటారా? దావీదు వృద్ధాప్యం వచ్చి చనిపోబోయేటప్పుడు సొలొమోన్ని పిలిచి ఆయన ఏమంటాడో తెలుసా? నా కుమారుడా, లోకులందరి పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. నేను చనిపోవటం కొత్త ఏం కాదు, నువ్వు పెద్ద బాధపడాల్సిన విషయం లేదు. నాకంటే ముందు మా పితరులు, మా తండ్రులు, తాతలు చనిపోయారు. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను. అయితే నువ్వేం చేస్తావంటే, నా దేవుడైన యెహోవా నీ తండ్రి, ఆ పరమ తండ్రి చెప్పాడు చూడు, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలన్నాడు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడో, ఏం మాట్లాడాడో, ఏం సెలవిచ్చాడో ఆ నియమ నిబంధనలలో నువ్వు బ్రతికితే నీ సింహాసనము నీ పిల్లల 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 వరకు స్థిరపరచబడుతుంది అన్నాడు ఆయన. ఈరోజు మన పిల్లలతో వాక్యం మాట్లాడుతున్నామా? దేవుని వాక్యాన్ని గురించినటువంటి డిస్కషన్, దేవుని వాక్యాన్ని గురించిన డిబేట్, దేవుని వాక్యాన్ని గురించిన వాదోపవాదాలు, దేవుని వాక్యాన్ని గురించినటువంటి విశ్లేషణ మన బిడ్డల దగ్గర జరుగుతుందా? ఈ రాత్రి ఆలోచించాలి. ఎందుకు? లోకములో రవిడీలు తయారవుతున్నారు, గూండాలు తయారవుతున్నారు, మర్డర్ చేసేవాళ్ళు తయారవుతున్నారు, రేపిస్టులు తయారవుతున్నారు, తాగుబోతులు తయారవుతున్నారు, లోకములో డ్రగ్స్కు బానిసలైపోతున్నారు పిల్లలు. తల్లిదండ్రుల్ని అవమానించే వాళ్ళు, చిన్న పెద్ద క్రమశిక్షణ లేని వారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా అయిపోయారంటే, కనీసము ఒక అమ్మాయి బండి మీద వెళ్తా ఉంటే చున్నీ జారిపోతే అమ్మ చున్నీ సర్దుకో అంటే మా తెలుసులే అని అంతగా అయిపోయారు. బిడ్డల క్షేమం కోసం మాట్లాడితేనే సరి చేసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇప్పుడు అంగీకరించలేకపోతా ఉన్నారు. ఎందుకు అలా మాట్లాడతావు, ఎందుకు అలా ఉన్నారు, ఈ టైంలో ఏం పని మీకంటే నీ పని చూసుకో అనేటట్టు అయిపోయారు. మన కళ్ళ ముందే బిడ్డలు పాడైపోతా ఉంటే, మన కళ్ళ ముందే బిడ్డలు చెడిపోతా ఉంటే, మన కళ్ళ ముందే బిడ్డలు ద్రోహులుగా, మూర్ఖులుగా, భయంకరమైన శాడిస్టులుగా తయారైపోతుంటే ఏమీ చేయలేని మౌన స్థితిలో ఉండిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన భోజనపు బల్ల దగ్గర, లేదా మన ఇంట్లో, మన కుటుంబ ప్రార్థనలో, మనం కలిసిన సందర్భంలో దేవుని వాక్యాన్ని గురించిన సంభాషణలు లేవు. చదువు గురించి, ర్యాంకు గురించి, మార్కుల గురించి, భవిష్యత్తు గురించి, ఉద్యోగం గురించి, కోర్సుల గురించి, బట్టల గురించి, బంగారం గురించి, నగల గురించి, పాలసీల గురించి, ఇంటి గురించి, ఫ్లాట్ల గురించి, ఆస్తి గురించి, పెళ్లిళ్ళ గురించి, పేరాటాల గురించి, బంధువుల గురించి, ఫుడ్ గురించి, రెస్టారెంట్ల గురించి, హోటల్ గురించి, పిక్నిక్ల గురించిన సంభాషణలు ఉన్నాయి. కానీ మన బిడ్డల దగ్గర దేవుని వాక్య సంభాషణ ఉన్నదా? ఈరోజు మనం ఆలోచించాలి. పౌలు అంటున్నాడు, ప్రభు యొక్క శిక్షా బోధలో మీ బిడ్డల్ని పెంచండి అని వాక్యం తెలియజేస్తా ఉంది. అలా చేయగలుగుతున్నా, అలా మాట్లాడగలుగుతున్నామా? ఎందుకు ఈరోజు బిడ్డలు పాడైపోతున్నారు? మన బిడ్డలు వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అనగానే మనం సంతోషపడి మురిసిపోతా ఉన్నాం. నా బిడ్డ నాకు డ్రెస్ తీశాడని, నా బిడ్డ నాకు పెన్ ఇచ్చాడని, నా బిడ్డ నాకు వండర్ఫుల్ వర్డ్స్ మెసేజ్ పెట్టారని, లేకపోతే నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఉదయాన్నే నేను నిద్రలేయగానే నాకంటే ముందు సర్ప్రైజ్ చేశారని మనం చెప్పుకుంటున్నామే. మంచివే, వాటిని తప్పు పట్టట్లేదు. కానీ తండ్రిగా వాక్యాన్ని బిడ్డల దగ్గర పంచగలుగుతున్నామా, అందించగలుగుతున్నామా ఆలోచించాలి. ఈరోజు తండ్రులు బూతులు తిట్టే తండ్రులు ఉన్నారు. బిడ్డల ముందే అమ్మని భయంకరమైన మాటలు మాట్లాడే తండ్రులు లేరా? చిన్నదానికే కూర ఎక్కువైందని, ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైపోయిందని, టయానికి అన్నం పెట్టలేదని బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు లేరా? నీ బిడ్డలు వినట్లేదా? ఆ తల్లి బాధ చూడరా, గమనించరా? లెక్క లేకుండా మనం మాట్లాడటం లేదా?
అవన్నీ చేయొచ్చా? అలా చేయకూడదు. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది ప్రభు యొక్క శిక్ష బోధ తండ్రికి కావాలని చెప్తుంది, అది బిడ్డలకి కావాలని చెప్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం దగ్గర నుంచి ప్రభు తీసుకొని వచ్చాడు ఈ మాటని. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం చూడండి 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పడుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధరముల మీదను నీ గౌరవుల మీదను వాటిని రాయవలెను. ఇశ్రాయేలు ఎవరు? తండ్రితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుణ్ణి ఆరాధించాలి, నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి, నీ పూర్ణ బలముతో శక్తితో ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఈ మాటలు మాట్లాడాలా అన్నాడు. ఏ సంభాషణలు మన బిడ్డలు వింటున్నారు ఇంట్లో? తల్లి తండ్రి మాట్లాడుకునేటప్పుడు ఏ మాటలు వింటున్నారు? ఓర్పు చూస్తున్నారా? సహనం చూస్తున్నారా? తగ్గింపు చూస్తున్నారా? ప్రేమను చూస్తున్నారా? పగ పంతాలు, ఉక్రోషం, రోషం, పౌరుషంని చూస్తూ ఉన్నారా? కొంతమంది అయితే పిల్లలతోనే మందు తెప్పించుకునేవాళ్ళు, పిల్లలతోనే సిగరెట్లు తెప్పించుకునేవాళ్ళు, పిల్లలతోనే అబద్ధాలు చెప్పేవాళ్ళు. కొన్ని కుటుంబాలు అయితే తల్లి తండ్రి పిల్లలు కలిసి పేకాట్లాడుకునేటువంటి వారు, అసహ్యమైనటువంటి సినిమాలను చూసేటువంటి వాళ్ళు, అసహ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి వారు. ఎంత చిత్రం! ఎందుకు ఇలా అయిపోతుంది సమాజం? ఎందుకు ఇలా అయిపోతున్నాయి క్రైస్తవ కుటుంబాలు? పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఏంటంట, మీ పిల్లల కోసం పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని చెప్పండి అన్నాడు ఆయన. 3వ మాటని జ్ఞాపకం చేస్తాను. 3వ మాట ఏమిటి? ఈ పౌలు చెప్పిన మాటే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ముఖ్యమైన మాట ఇది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టించకుడి. ఇదేంటండి ఈ మాట? ఈయనన్నమాట చూడండి, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగుకుండినట్లు వారికి కోపం పుట్టించకుడి. ఇది ఎలాగా? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగుకుండినట్లు ఏంటంట? వారి కోపం పుట్టించకుడి. నాకేమర్థమైందంటే, దైవ సంబంధమైనటువంటి క్రమశిక్షణ కలిగిన మాటలు లేకుండా కొంతమంది పిల్లల్ని చెడ్డ మాటలు మాట్లాడతారు. చెడ్డ మాటలు మాట్లాడతారు. పిల్లల ముందే వాళ్ళ అమ్మని తిడితే ఆ పిల్లల మనసు ఎట్లుంటుంది? పిల్లల ముందే వాళ్ళ అమ్మని తాతని తిడితే ఆ పిల్లల మనసు ఎట్లుంటుంది? పిల్లల్ని లెక్క లేకుండా మాట్లాడితే, దేవుడు నిన్ను ప్రేమించి తండ్రిని తల్లిని చేస్తే ఎంతమంది పిల్లలు లేని తల్లిదండ్రులు లేరండి? ఎంతమంది ఉపవాసాలు ఉండి రాత్రి పగలుండి ప్రార్థన చేసే మానోహాలు ఎంతమంది లేరు? హన్నాలు ఎంతమంది లేరు? ప్రార్థన చేసే అబ్రహాములు ఎంతమంది లేరు? ప్రార్థన చేసే పిల్లల కోసం ఆ జకరియా ఎలిజబెత్తులు ఎంతమంది లేరు? అలా ప్రార్థన చేసే రాహేలులు ఎంతమంది లేరు? దేవుడు మిమ్మల్ని నమ్మి ఆయన బహుమానాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని మీ చేతుల్లో పెడితే పిల్లల్ని పట్టుకొని సావు, నాశనం అయిపోతావు, ఏదవా, పనికి మాలినోడా, దిక్కులేనోడా, నువ్వు రౌడీవి, నువ్వు గోండావి, నువ్వు అట్టయిపోతావు, నువ్వు ఇటైపోతావు, నా కళ్ళ ముందు కనపడబాకు అనొచ్చా ఆ మాట? పిల్లల మనసు కృంగిపోదా? నువ్వు పుట్టకపోయినా బాగుండ్రా నాకు అంటే ఆ బిడ్డ ఎంత నలిగిపోతాడు? ఆ చిన్న హృదయంలో నీ మాటలు ఎంత గుచ్చుకుంటాయి, ఎంత దూరిపోతాయి. ఆ బిడ్డల ముందు పట్టుకొని తల్లి మీ నాన్నని పట్టుకొని, మీ నాన్న ఎదవా, పనికి మాలాడు, బాధ్యత లేనోడు, అట్టడోడు ఇట్టోడు అంటే ఆ బిడ్డ మనసు కృంగిపోదా? నీ బిడ్డ ముందు పట్టుకొని ఆ కన్న తల్లిని పట్టుకొని నువ్వు అట్టాడు దానివే ఇట్టాడు దానివే అంటే ఆ బిడ్డ మనసు కృంగిపోదా? పౌలు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటమే కాదు, పాట పాడటమే కాదు, కానుకలు ఇవ్వటమే కాదు, గుడికి రావటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, మీ పిల్లల మనసు కృంగకుండినట్లు. మన మాట ఎలా ఉండాలో తెలుసా? భక్తుడు అన్నాడు, ఉప్పు వేసినట్టుగా రుచికరముగా ఉండాలి అన్నాడు. నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. సమయోచితమైన మాట వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పళ్ళ వంటిది
ఉందని వాక్యంలో రాశాడు. నొప్పించు మాట కోపమును రేపును అని రాశాడు. మంచి మాట క్రోధమును చల్లార్చును అని రాశాడు. మీ మాట అవునంటే కాదంటే ఉన్నట్టుగా ఉండాలి అన్నాడు. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు అన్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఆలోచిద్దాం. ఫాదర్స్ డే రోజు మురిసిపోవటమే కాదు, ఫాదర్స్ రోజు హ్యాపీగా ఉండిపోవటమే కాదు, అపోస్తలుడైన పౌలు ఆ పరమ తండ్రిని నమ్మి తన జీవితాన్ని సమర్పించుకొని 14 పత్రికలు రాసి 3 మిషనరీ ప్రయాణాలు చేసి క్రీస్తు కోసం సమస్తము నష్టం చేసుకొని జీవితం దారబోసి గొప్ప పరిచర్య చేసి హతసాక్షిగా ప్రాణాలు అర్పించిన పౌలు అంటున్నాడు, మీ పిల్లల కోసం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ పిల్లలకి దేవుని వాక్యం గురించి మాట్లాడండి. మీ పిల్లల మనసు కృంగిపోయేటట్టు మాట్లాడుకోవద్దు, వాళ్ళ కోపం రేపొద్దు అన్నాడు. ఎలా ఉన్నాం ఈరోజు? అందుకే పాత నిబంధనలో 3 వ్యక్తులను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏంటంటే మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసిన అని రాశాడు. నోవహుకి ఎంతమంది పిల్లలండి? 3 కొడుకులు 3 కోడళ్ళ. 3 కొడుకులు 3 కోడళ్ళు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసిన. నోవహు భార్య గురించి రాయలేదు, నోవహు గురించి రాశాడు. యాజ్ ఎ ఫాదర్గా నీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక క్షేమము నీ చేతిలో ఉంది. వారి యొక్క శరీర సంబంధమైనటువంటి క్షేమం మాత్రమే కాదు, వారి ఆత్మ రక్షణ, వారి ఆత్మ అగ్నిగుండములోనికి వెళ్లకుండా, వారి ఆత్మ నాశనములోనికి వెళ్లకుండా, వారి ఆత్మ అపవాది యొక్క చేతుల్లోనికి కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా, నీ పిల్లలు దేశద్రోహులు కాకుండా, నమ్మక ద్రోహులు కాకుండా, నీ పిల్లలు సాధారణ పిల్లలు అవ్వకుండా నీ పిల్లల కొరకు ఏం చేయాలో తెలుసా? రక్షణను వాడను సిద్ధము చేసిన అని రాయబడింది. నా మాటలు చెప్పట్ల నేను. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంట? రక్షణ వాడను సిద్ధం చేసినాడు. 2వ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం అన్నాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ, నది అవతలున్న దేవతలున్న నాకు తెలియదు కానీ నేనును నా ఇంటి వారును ఏంటంట యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. బిడ్డలు ఎలా చేశాడో తెలుసా? క్రీస్తు ఆరాధనలో, దైవ సన్నిధిలో, దైవ కన్నుల ఎదుట, దేవుని ప్రత్యక్షతలో తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడండి. లోక పట్టింపుల్లో తన కుటుంబం కొట్టుకొని పోలేదు, లోక నాగరికతలో కొట్టుకొని పోలేదు, టెక్నాలజీలో కొట్టుకొని పోలేదు, ఆస్తిపాస్తుల్లో కొట్టుకొని పోలేదు, లోకముతో పోటీపడి కొట్టుకొని పోలేదు. ఆయన అన్నాడు, నేనును నా ఇంటి వారును. దానికి ముందు అన్న పదం ఏంటి? మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు. నది అవతలున్న దేవతల, నది యువతలున్న దేవతల అంటే ఏంటంట? వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు మోయాబు దేవతలను ఎదుర్కొన్నారు, అమాలేకీల దేవతలను ఎదుర్కొన్నారు. వారు మోయాబు నుంచి ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఫిలిస్తీన్ల దేవతలను ఎదుర్కొన్నారు, ఎరికోలో ఉన్న దేవతలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఉన్నప్పటికీ యెహోషువ అంటున్నాడు, అవన్నీ కాదు మాకు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించడం. తన కుటుంబాన్ని క్రీస్తు ఆరాధనలో నిలబెట్టాడు ఆయన. 3వ వ్యక్తిని చెప్తూ ఉన్నాను. 3వ వ్యక్తి ఎవరు అని అంటే చాలా చాలా బలమైన మాట ఇది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము, విశ్వాసమును బట్టి అతడంటే ఎవరు? అబ్రహాము. అతనితో వాగ్దానమునకు సమాన వారసులు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, అది అండర్లైన్ చేసుకోవాల్సిన ఏంటంట? వాగ్దానమునకు సమాన వారసులైన ఎవరు? వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు. చూసావా? అబ్రహాము తన బిడ్డని, తన మనవణ్ణి తనకు చేసిన వాగ్దానానికి సమాన వారసుని చేశాడు. ఎంత అద్భుతమండి ఇది! ఎక్కడో ఊరు అనే ఊరు నుండి, మెసొపొతేమియా అనే ప్రాంతంలో ఊరు నుండి బయలుదేరి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఇంకా రకరకాల ప్రాంతాల్లో సంచరించుకుంటూ వెళ్ళిపోయినటువంటి అబ్రహాము, 175 సంవత్సరాలు బ్రతికినటువంటి అబ్రహాము, దేవుడు తనకు చేసిన వాగ్దానానికి తన కొడుకుని, తన మనవన్ని సమాన వారసులు చేశాడండి. సమాన వారసులు చేశాడు. ఎంత బాగా రాశాడు ఈ మాట రాసి 4000 సంవత్సరాలు
4,000 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాముకు 2,000 సంవత్సరాలు, అబ్రహాము నుండి క్రీస్తుకు 2,000 సంవత్సరాలు, క్రీస్తు నుండి ఇప్పటికి 2,000 సంవత్సరాలు. 4,000 సంవత్సరాలు అయినా కూడా వినండి, అబ్రహాము తన కొడుకుని తన మనవణ్ణి సమాన వారసులు చేశాడు దేవుని వాగ్దానానికి. ఎక్కడ తప్పిపోలేదు ఆ లైను, ఎక్కడ జారిపోలేదు లైను. తన కొడుకు ఇస్సాకుతో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇస్సాకు పంట వేసి 100 ఫలం పొందినని రాయబడింది. తన మనవడు యాకోబు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యాకోబులో ఏ వంకరతనం నాకు కనబడలేదు అన్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నీ పిల్లలే కాదు, నీ మనమళ్ళు మనవరాళ్ళ బాధ్యత కూడా నీ మీద ఉంది, మర్చిపోవద్దు. సమాన వారసుల్ని, దేవుని యొక్క వాగ్దాన వారసులు చేయవలసిన పని మన మీద ఉంది, మర్చిపోవద్దు. ఈ ఫాదర్స్ డే రోజు తండ్రి అని పిలువబడిన పరమ తండ్రి ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి దేవుడిస్తున్న మాట. దైవజనుడు మిషనరీ అయిన పౌలు ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, పవిత్రమైన లేఖన సారాంశంలోని బిడ్డల్ని పెంచండి, పవిత్రమైన వాగ్దానానికి వారసులుగా చేయండి అన్నాడు. అలా చేస్తే ఒకరోజు ఈ కుటుంబాలన్నీ కూడా ఆ ప్రభువు దగ్గర ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. మనందరం ఒక కుటుంబం అయిపోతాం, మనందరం దైవ కుటుంబంలో సభ్యులైపోతాం. అప్పుడు ఆ పరమ తండ్రి చేతిలో మనం ఉంటే ఎంత సంతోషము, ఎంత నెమ్మది, ఎంత సమాధానము. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడిన ఈ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యంని మాకు అందించినందుకు వందనాలు. ఒక్కసారి మమ్మల్ని పరిశీలించుకొని ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పొరపాటు ఉందో మా గ్రహింపు దయచేయండి ప్రభువా. నీ సారూప్యములోనికి మమ్మల్ని మలచండి. నోవహు తన కుటుంబం కొరకు ఓడని సిద్ధపరిచినట్టుగా, యెహోషువ తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచినట్టుగా, అయ్యా అబ్రహాము తన పిల్లల్ని కూడా వాగ్దానానికి వారసులు చేసినట్టుగా, అలాంటి తల్లిదండ్రులుగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన సంఘమంతటికి, ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు పెంచడానికి ఇష్టపడిన బిడ్డలకి, తల్లిదండ్రులకి, సంఘానికి తోడై నడిపించునుగాక. ఆమేన్.